వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో విండోస్ విబుంటు తీసుకొచ్చినామాట అబ్బాయి. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది విండోస్ లుక్ వచ్చే యుబుంటు ప్లాస్మా డెస్క్టాప్తో పాటు వచ్చిన అసలు కోబుంటు. సో ఏందన్నా అంటే సభి మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఫార్మాటింగ్ ఎలా అనేది అయితే చూపిస్తాను. ప్లీజ్ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, ఏంటంటే వీడియో చాలా పెద్దగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి అని ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ కంటెంట్ నచ్చితే మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకుంటే నేను వర్చువల్ బాక్స్ ఏదైతే ఉందో దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో విండోస్, ఉబుంటు, విండోస్ లాంటి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఇన్స్టాలేషన్ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనేసి ఈ వీడియోలో చెప్తాను. స్టార్ట్ చేసేద్దామై. సో ఇక్కడ బూటింగ్ కూడా అయిపోయింది, అంతే అయిపోయింది. లోడింగ్ స్క్రీన్ కూడా వచ్చేసి లోడింగ్ లోగో అనుకోవచ్చు ఇక్కడ. సో విండోస్ లాంటి క్యూబ్ లాంటిది మన వాళ్ళైతే లోడింగ్ స్క్రీన్ కూడా బాగానే పెట్టిరు అనమాట. నార్మల్ ఇక్కడ లోడింగ్ స్క్రీన్లో మనకి వేరేది వస్తుంది. సో ఇక్కడ మనకు కనిపించేస్తుంది కొన్ని టర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపించేస్తున్నప్పుడు ఆబ్వియస్గా లినక్స్ అనే ఫీల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఏం చేసారంటే యుబుంటు థీమ్ వచ్చేసరికి కేడీ ప్లాస్మా డెస్క్టాప్ ఫ్రేమ్తో పాటు కొంచెం విండోస్ లాంటి థీమ్ అయితే తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాయి, ఇది వచ్చేసరికి విండోస్ డెస్క్టాప్. ఇక్కడ మీరు స్టార్ట్ మెనూ మీద చూసుకోవచ్చు అండ్ ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు విండోస్ యుబుంటు అనమాట. సో యుబుంటు బేస్ చేసుకొని కేడీఈ డెస్క్టాప్, కేడీ ప్లాస్మా డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అనమాట. అండ్ విండోస్ సంబంధించిన ఐకాన్స్, థీమ్స్ ఆ ఫీల్ వచ్చేటట్టు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే మన వాళ్ళు తయారు చేసారు. ఇక్కడ సిస్టమ్ మానిటరింగ్ అని యూసేజ్ చూసుకోవచ్చు. సిస్టమ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంటే వర్చువల్గా తయారు చేసిన కాబట్టి అంటే సిస్టమ్ లోపల ఇంకొక సిస్టమ్ అనమాట. మనం టెస్టింగ్ చేసుకోవాలన్నా సరే దేనికన్నా సరే కూడా. సో ఎగ్జాక్ట్గా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే వర్చువల్ బాక్స్కి అండ్ మన దగ్గర ఉన్న హార్డ్వేర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ అయితే చేసేద్దాము. సో ఇన్స్టాలేషన్ క్లిక్ చేయని ఇక్కడ మీకు ఇన్స్టాలర్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కొట్టేసేయండి. సింపుల్గా లొకేషన్ అడుగుతుంది, కోల్కతాకి వెళ్ళండి. తర్వాత ఇంగ్లీష్ కీబోర్డ్కి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే కీబోర్డ్ లేఅవుట్లో ఇండియన్ లేఅవుట్ అనేసి అయితే సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేయకండి, ఇండియా అని సెలెక్ట్ చేయండి. ఇండియాలో మీకు ఆప్షన్స్ వస్తాయి, ఇంగ్లీష్ విత్ ఇండియన్ రూపీ సింబల్ అని, అది బెస్ట్. దాని తర్వాత ఎరేజ్ డిస్క్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ పేరు, ల్యాప్టాప్ పేరు అండ్ యూజర్ నేమ్, కంప్యూటర్ నేము అవన్నీ ఫిల్ చేసినాక పాస్వర్డ్స్ అడుగుతాయి. సో పాస్వర్డ్స్ అడిగినాక కొన్నిసార్లు కొన్నిటికి ఎట్లుంటుంది అంటే కలమరికి కొన్ని ఇన్స్టాలర్స్ ఏదంటే లాగిన్ విత్ ఆటోమేటిక్ ఫైల్స్ అనేది వస్తుంది. సో అది టిక్ చేసేసి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతారు అనమాట. అవి సపరేట్ పాస్వర్డ్ అడగదు. నెక్స్ట్ కొట్టేయగానే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే కొన్నిట్లా అడుగుతుంది, కొన్నిట్లా అడగదు. ఏమంటారు మల్టీమీడియా కోడెక్స్ అనేసి వీటి గురించి, కానీ అవి అడుగుతా కొంతమంది అడగదు. సో ఇది ప్రాసెస్ ఏదైతే ఉందో కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. నేను ఏం చేస్తాను అంటే కొంచెం స్పీడప్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకు అనిపించింది. సో కొంచెం డెప్త్కి వెళ్తాం. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయ్యేంత లోపల కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. సో లినక్స్లో వచ్చేసరికి మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. లైక్ మెయిన్ చూసుకుంటే డెబియన్ ఉంటుంది, ఆర్చ్ మెయిన్ అనమాట. సో మెయిన్ ఇవి రెండింటికి అవుతాము. డెబియన్ వచ్చేసరికి దాని సబ్ బ్రాంచ్ వచ్చేసరికి అయితే యుబుంటు అనమాట. సో ఆర్చ్లో కూడా మీకు చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి డెబియన్ ఆర్చే కాకుండా జెంటు ఉంటుంది, ఓపెన్ సోర్స్ వాళ్ళది ఉంటాయి, వేరే వేరే చాలా ఉంటాయి. అండ్ సెంటోస్ గురించి వీటి గురించి ఉంటాయి. కానీ సర్వర్ సైడ్కి వెళ్ళిపోతాం, మన అదొక పెద్ద కన్ఫ్యూజన్ లాగా అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ డెబియన్ సైడ్కి ఫిక్స్ అయిపోతాం. సో డెబియన్ అనేది మెయిన్ కోర్ అనుకోవచ్చు, లేకుంటే ఫస్ట్ లినక్స్ బేస్ అనుకోవచ్చు. సో డెబియన్ నుంచి కొంచెం స్టేబుల్స్ అప్డేట్స్ కొంచెం చేంజెస్ అయినాక మిగతా ఏవైతే యూబుంటుకి వస్తాయి, యూబుంటు నుంచి యూబుంటుకి లింక్డ్ అయిన వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూసుకుంటే యూబుంటు బేస్ చేసుకొని మన వాళ్ళు ఏదైతే తయారు చేసిరు. దాని తర్వాత మీకు లినక్స్ మింట్, ఓపెన్స్, అది పాప్ ఓఎస్, జోరన్ ఓఎస్, ఇవి కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట లినక్స్లో. యూబుంటు సిస్టమ్ని తీసుకొని వాళ్ళకి కొంచెం థీమ్ యాడ్ చేసి మన వాళ్ళకి ఇస్తారనమాట. దీంట్లో నెక్స్ట్
ఇంకొకటి ఏంటంటే డెస్క్ టాప్ ఎన్విరాన్మెంట్, అంటే థీమ్స్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు వేరు. సో థీమ్ అనేది మన లుక్ వైజ్ కోసం అనమాట. ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ మన లుక్ ఫీల్ అది ఉంటుంది అనమాట. సో లుక్ వైజ్ అనుకోవచ్చు, అండ్ పర్ఫార్మెన్స్ అది కూడా కొంచెం చేంజ్ అవుతుంది అట్లా అనమాట. సో దీంట్లోకి వచ్చేసరికి మీకు యుబింటో వాళ్ళది గ్నోమ్ ఉంటుంది, అండ్ ఆల్సో యూనిటీ డెస్క్టాప్ ఉంటుంది. అండ్ మీకు ఆబ్వియస్గా బడ్జెట్లు ఉన్న వాళ్ళకైతేనేమో ఎక్స్ఎఫ్సివి ఉంటుంది, ఎల్ఎక్స్క్యూటీ ఉంటుంది. దాని తర్వాత లినక్స్ మింట్కి వచ్చేసరికి అయితేనేమో సపరేట్గా సినిమన్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. సో అంటే వాటికి సపరేట్ ఫీచర్స్ ఉంటాయి. కమింగ్ టు దీనికి వచ్చేసరికి కేడిఈ ప్లాస్మా అనేసి ఉంటుంది. సో కేడిఈ ప్లాస్మా ఏంటంటే ఫీచర్ రిచ్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్, కొంచెం ఫ్యూచర్ స్టైల్లా లేకపోతే గ్యాజెట్స్ యాడ్ చేసుకోవడానికి కానీ మిగతా యాడ్ చేసుకోవడానికి కానీ ఈ డెస్క్టాప్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మన వాళ్ళు చాలా ఆప్టిమైజేషన్ చేసారు కాబట్టి ఈజీగా ఇన్స్టాలేషన్స్ అయితే అయిపోతున్నాయి అనమాట. సో కొంచెం డ్యూరేషన్ మాత్రం టైం అయితే తీసుకుంటుంది బై. సో కొంచెం అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఈవెన్ దో నా దగ్గర 32 GB ర్యామ్ ఉన్నా సరే కూడా ఇక్కడ చూసుకోవచ్చు 48% వచ్చిందనమాట. అంటే దేనికి కావాల్సిన టైము అది తీసుకుంటారు. సపరేట్గా మనం ఏం చేయాల్సిన అవసరం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను ఎందులో ఇన్స్టాల్ చేస్తున్నా, హార్డ్ డిస్క్లో కూడా కాదు, ఎస్ఎస్డీలో కూడా ఇన్స్టాల్ చేస్తున్నా. నాకు దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ 6 to 5 minutes అయితే డ్యూరేషన్ అయితే అయిపోయింది. ఇంకా 50% కంటే కొంచెం దగ్గర 72% ఎస్ ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది, 72%కి కంప్లీషన్ వచ్చిందనమాట. సో ఇట్లుంటుంది అనమాట. అంటే ఫిజికల్ ఇన్స్టాలేషన్ వేరే, అంటే సాఫ్ట్వేర్ లోపల ఇంకొక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింది అది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో అది మెయిన్ పాయింట్ మీరు గమనించాల్సింది అనమాట అవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బాగుంటుంది అన్న అంటే బై నేను ఒకటే మాట చెప్తున్నా, ఇట్లాంటివి ఏ టైంలో ఎట్లయితేవో తెలియదు బై. అందుకే డిస్క్లైమర్స్ వేయాల్సి వస్తుంది ఇలాంటి కంటెంట్స్ కోసం అనమాట. సో ఈ కంటెంట్ వచ్చేసరికి రివ్యూ పర్పస్కే తీసుకుంటున్నామట అవి. సో రివ్యూ కోసం అన్నట్టు ఈ కంటెంట్ తీసుకుంటున్నా తప్పించి ఇంకేం లేదు. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, టెస్టింగ్ చేసి చూపిస్తున్నా కాబట్టి. అండ్ కమింగ్ టు ఇది డైలీ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అన్న అంటే నేను అది ఒకటే మాట చెప్తున్నా, మీకు విండోస్ లాంటి ఫీల్ కానీ విండోస్ లాంటి లుక్ కావాలన్నా, ఎక్కువ జంజాట్ వద్దు, ఎక్కువ తలకాయ నొప్పి వద్దు అంటే నా బెస్ట్ అడ్వైజ్ అయితే ఏంటంటే, చాలా మటుకు విండోస్ నుంచి లినక్స్కి వచ్చే వాళ్ళకైతే ఒకటే పాయింట్ ఏంటంటే, అయితే లినక్స్ మింట్ సినిమన్ లేకపోతే ఎక్స్ఎఫ్ఈ తీసుకోవచ్చు. విండోస్ 7 లేకపోతే విండోస్ ఎక్స్పీ లుక్ వస్తుంది. అండ్ లేకపోతే విండోస్ 10 ఫీచర్స్ కూడా సినిమాలు ఉన్నాయి. కాదు అంటే ఇట్లా మీరు జోరన్ ఓఎస్ తీసుకోవచ్చు. అది కొంచెం దగ్గరకు ఉంటుంది, అది జర వాల్యూ అనిపిస్తుంది. కొంచెం ఆండ్రాయిడ్ లాంటి ఫీచర్స్ కూడా వస్తాయి అనమాట. వేసారి టాస్క్ బార్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే, జోరన్ ఓఎస్కి సంబంధించిన ఇలాంటి రివ్యూ నేను కూడా చేసిన. ఒకవేళ మీరు అది చూడకపోతే ఇట్లా ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేసుకోండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే 91% దాకా అయితే వచ్చింది అన్నమాట. స్టిల్ ఇంకా టైం తీసుకుంటుంది. అండ్ కమింగ్ టు నేను మర్చిపోయిన నా సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే, నేను మెయిన్ యూజ్ చేసేది ఇంటెల్ i5 లెవెల్ 400F ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నా. ఇది 32 GB ర్యామ్తో పాటు వస్తుంది. శాంసంగ్ వాళ్ళది ఏమంటారు ఓవర్క్లాక్ చేసిన, డిఫాల్ట్గా కూడా 2666 వస్తుంది. ఓవర్క్లాక్ చేసి 3200 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది అన్నమాట. ఇది ర్యామ్. మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే ఆసూస్ వాళ్ళది H510M-E మదర్ బోర్డ్ అనమాట. సో ఇది 10th జనరేషన్ 11th జనరేషన్ కంపాటబుల్. సో ఇక్కడ చూసేసరికి ఏమంటారు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో డన్ కొట్టేయచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే పోయి ఒక ఈవీఎంది 128GB M.2 ఉంది, 12GB ANSI స్పోర్ట్స్ SSD ఉంది. అండ్ దాని తర్వాత కార్సర్ది 4 పవర్ సప్లై, 1650 గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది అనమాట. నా సిస్టమ్ రన్ చేసుకుంటున్నా. 2 years అయిపోయినట్టుంది. స్టిల్ స్టేబుల్గానే రన్ అవుతుంది నా సిస్టమ్ అయితే కూడా. అండ్ బై ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద హార్డ్వేర్ అవసరమా అన్న అంటే ఎస్, నేను
టెక్నికల్ సైడ్ ఉన్న, లేకపోతే చాలామందికి టెక్నికల్ కొన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కొన్ని సాఫ్ట్వేర్స్ టెస్టింగ్స్ కానీ లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్గా వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 60 32 GB ర్యామ్ తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితే యావరేజ్ యూజర్కి అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో లైక్ 2024లో చూసుకుంటే మాత్రము మీకు 16 GB సరిపోతుంది అన్నమాట. అదే మీరు గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్, వీడియో ఎడిటింగ్ కంపల్సరీ చేస్తారు, సాఫ్ట్వేర్ టెస్టింగ్స్ అవన్నీ చేస్తారంటే 32 GB ర్యామ్కి అయితే పక్కా వెళ్ళాల్సిందే అనమాట. లేదన్నా బేసిక్ వర్క్స్ లైక్ టీవీ ఏమంటారు ఓటీటీలో ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటాను, తర్వాత స్ట్రీమింగ్ అవి ఏవైతే వస్తాయో ఆన్లైన్లో అవి చూసుకుంటాను, యూట్యూబ్ లైవ్స్ చూస్తాను, లేకపోతే లైవ్ స్ట్రీమ్స్లో జాయిన్ అవుతాను, రికార్డింగ్ చేస్తాను. అంటే బేసిక్ యూస్కి, బేసిక్ టాస్క్లకి, హోమ్ పర్పస్కి, ఈవెన్ తక్కువ మనము బేసిక్ యూట్యూబర్స్ స్టార్టింగ్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన యూట్యూబర్స్ కూడా 8 GB ర్యామ్ అనేది సరిపోతుంది. అట్లెట్లా చెప్పగలుగుతున్నావు అన్న అంటే నేను కూడా ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నవి, అది ఇంకా మీరు షాక్ అయితే ఏంటంటే అది డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అన్నమాట. ఇంటెల్ i3 10th జనరేషన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్. దాంట్లోనే కొన్ని వీడియో ఎడిటింగ్స్ కూడా నేను చేస్తాను. సో ఈ టెక్నిక్స్లో కూడా కొన్నిసార్లు చేసినాను. సో అందుకే చెప్తున్నా, మోస్ట్లీ కేసెస్లో 8 GB ర్యామ్ అయినా సరే కూడా పర్లేదు, కానీ హెవీ గేమింగ్ ఆడుతున్నట్టే అప్పుడు అవసరం అవుతుంది. సో ఇక్కడ రీస్టార్ట్ చేసినాక చూసుకోవచ్చు, రీస్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ లోడింగ్ ఐకాన్ లోడింగ్ అయితేనే ఉంది. అండ్ ఐకాన్ కూడా చూసుకుంటే బాగుంది. సో ఇక్కడ టర్మినల్ లాంటి ఎఫెక్ట్ వచ్చింది. సో ఇక్కడ వర్చువల్ బాక్స్ వచ్చింది కానీ అంటే ఎస్ వర్చువల్ బాక్స్ అంటే సిస్టమ్ లోపల ఇంకొక సిస్టమ్ అనమాట. సో ఐసోలేషన్ లాగా అనుకోవచ్చు. సో సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోయింది. సో రీస్టార్ట్ అయిపోయినాక మనకి ఏమేమి వస్తాయంటే దీంట్లో చూద్దాం ఒకసారి ఏమేమి వస్తున్నాయి అనేసి అయితే చూద్దాం. ఫస్ట్ టైం వచ్చేసరికి ఏ సిస్టమ్ అన్నా కానీ ఏదైనా లోడ్ టైం పడుతుంది. సో ఇక్కడ రీస్టార్ట్ కాగానే ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చేసినాయి, సెక్యూరిటీ అప్డేట్స్ అవైలబుల్ అయినాయి, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి అవుతుంది. ఇక్కడ మనం ఏమైనా ట్వీక్స్ చేసుకోవాలన్నా, ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా సరే ఇక్కడికి వెళ్ళి చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ మనకి విండోస్ లెవెల్ ఫీల్ అండ్ లుక్ వచ్చేటట్టు ఇక్కడైతే చూపించారు. అండ్ ఇక్కడ డిస్కవరీ అనే యాప్ స్టోర్ ఉంది. సో ఇక్కడ మీరు ఒకటే లొకేషన్లో సాఫ్ట్వేర్ ఏవైతుందో అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ అప్డేట్స్ చేసుకోవడానికైతే టైం చాలా పడుతుంది, నేనైతే ముందే చెప్తున్నా, మస్తు టైం పడుతుంది ఇక్కడ. సో ఫస్ట్ టైం కాబట్టి పాతవి ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సర్వర్స్ స్పీడ్గా ఉండాలి, లోకల్ సర్వర్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. సో అవన్నీ కూడా సో అవి పక్క పెట్టేసేది, ఇంకా వేరే ఏమైనా సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ దీంట్లో మీకు అన్నీ ఉంటాయి. డిస్కవర్ అనే యాప్ స్టోర్లో మీకు లినక్స్లో అవైలబుల్ ఉంటుంది, కొన్నిటికి డిస్కవరీ ఉంటుంది, మిగతా వాటికి డిఫరెంట్ ఉంటుంది. లైక్ సిస్టమ్ డి ఉంటుంది, ఉబుంటు వాళ్ళ స్టోర్ ఉంటుంది. సో డిఫరెంట్ వాటికి డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి అన్నమాట. యాప్ స్టోర్ లాగా అనుకోండి, గూగుల్ ప్లేలో ఎట్లుంటే అట్లా లినక్స్లో ఉంటుంది. విండోస్లో కూడా ఉంది కానీ అంత ఎఫెక్టివ్ కాదు. అట్లా కాకుండా మీరు సపరేట్గా కూడా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు, అది నేను తర్వాత చూపిస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ నార్మల్గా షూట్ కట్ అనేది ఒక టైప్ చేసేస్తాను. ఇక్కడ నాకు ఒక అప్లికేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ లోడింగ్ అనేది అయితే వస్తుంది అనమాట బై. సో ఇది వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో నేను ఈ రికార్డింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఏవైతే ఉన్నాయో నా టెక్ ఛానల్ అంతా కూడా ఈ షూట్ కట్ అనే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నుంచే యూజ్ చేస్తున్నా. ఈ సాఫ్ట్వేర్లో కూడా బగ్స్ అండ్ ఎర్రర్స్ వస్తున్నాయి కానీ యూజ్ చేస్తున్నా, పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో గేమ్స్ కూడా కానీ అంత ఎఫెక్టివ్ అయితే ఏముండవు గేమ్స్ అయితే. సో స్టిల్ ఇంకా సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ అనేసి అయితే చూపిస్తుంది. సో నెట్వర్క్ స్పీడ్ అయితే లేదు. ఇక్కడ అప్డేట్స్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అప్డేట్ అయితే కావాలా. మరి లాంగ్ లెంత్ చాలా ఉంది బై. సో ఓపికతోన మనం అయితే వెయిట్ చేయాల్సిందే, రిమూవ్ కూడా చేయలేము, ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కొన్ని. సో లినక్స్లో ఏంటంటే బై ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి రాదు, కొంచెం చేంజ్ చేసినా సరే కూడా మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకోవడానికి రాదు. విండోస్లో అయితే కొన్ని ఫీచర్స్ అలో చేస్తే కొన్నిటిని అలో చేయదన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మీకు విఎల్సి ప్లేయర్స్ వస్తున్నాయి, గింప్ వస్తుంది, ఇమేజ్ ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ కూడా ఉంది డెస్క్టాప్కి. విఎల్సి అయితే పోయి కామన్ అంటే కామన్, ప్రతి ఒక్కరికి తెలుసు విఎల్సి వీడియో ప్లేయర్ అని. ఎక్కడికి ఏది పోయినా సరే విఎల్సి మాత్రం వదలదు అన్నట్టు. చిన్నప్పటి నుంచి అయితే ఇంకా సిస్టమ్ యూజ్ చేసినప్పటి నుంచి కూడా స్టిల్ విఎల్సి ప్లేయర్ అయితే యూజ్ చేస్తున్నాం.
అండ్ దీంట్లో కూడా చాలా ప్లేస్ ఉంటాయి. సో ఓకే, ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్స్ లినక్స్లో ప్రతిసారి అడుగుతుంది, ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ జరిగినప్పుడు కానీ లేకపోతే కొన్ని టాస్క్లు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది భయపడతారు లినక్స్ అంటే అన్న కోడింగ్ నేర్చుకోవాలిగా అన్న, టర్మినల్ నేర్చుకోవాలిగా అన్న, ప్రొఫెషనల్స్ ఉండాలిగా అంటే భయ్ నేనైతే కళ్ళ ముంగట మీకు ఇన్స్టాల్ చేసినా కదా భయ్. సో ఇక్కడ పవర్ టాయ్ కంట్రోల్స్ అని వచ్చింది. సో ఇది కొంచెం పవర్ టాయ్ కొంచెం నాకు కొంచెం అడ్వాన్స్ అనిపిస్తుంది. క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ స్టిల్ ఇంకా సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఏమున్నాయి ఒకసారి ఏమేమి ఇన్స్టాలేషన్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కో పైలట్ ఉంది, సో అది. అండ్ అప్లికేషన్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ఆండ్రాయిడ్కి సంబంధించినవి రన్ చేసుకొని కూడా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసారు మనకి. క్రోమ్ ఉంది అండ్ వర్డ్ ఉంది, కానీ వర్డ్ ఇది యాక్చువల్లీ వర్డ్ లాగా కనిపిస్తాం, వర్డ్ కాదు, ఓన్లీ ఆఫీస్ అనమాట ఇది. సో ఐకాన్స్ అట్లనే కనిపిస్తాయి కానీ ఓన్లీ ఆఫీస్ అనమాట. ఇక్కడ మెయిన్ ఓపెన్ చేసుకుంటే మీకు విండోస్ ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళ లుక్ ఫీల్ అయితే వస్తుంది. కానీ యాక్చువల్లీ ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తే ఇది డిఫరెంట్ వర్డ్ డాక్యుమెంట్ రైటర్ అనమాట. సో డిఫరెంట్ లుక్ ఉంటుంది, కొంచెం అలాంటివి కనిపిస్తుంది కానీ కొంచెం డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది. క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇంకా వేరే ఏమున్నాయని చూసుకుందాం ఒకసారి. ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే మీకు అన్ని అప్లికేషన్స్ అయితే చాలా వచ్చినాయి. క్లౌడ్ కూడా ఉంది అండ్ విఎల్సి ప్లేయర్ ఆల్రెడీ ఉంది మనకి. అండ్ ఇంకా వేరే ఉన్నాయి సపరేట్గా విజెట్స్, గ్యాజెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం డ్రాగ్ చేసుకోవచ్చు, లైక్ క్లాక్ అవన్నీ కూడా అప్కమింగ్లో చూపిస్తాను. షార్ట్ కట్ కీస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి, ఇక్కడ మీకు సిపికి సంబంధించింది చూపించేస్తుంది అన్నమాట. సో క్లోజ్ చేసుకోవచ్చు విడ్జెట్ ట్యాబ్. సో ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే మీకు ఫీచర్స్ వస్తే రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో క్లోజ్ చేసే నోటిఫికేషన్స్ కూడా బాగానే అనిపించినాయి ఇక్కడ. సో పర్లేదు. సో ఇంకా గమనిస్తే ఇంతసేపటి నుంచి నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తుంటే కూడా ఇక్కడ స్టిల్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో అది పక్క పెట్టేస్తే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే అప్డేట్స్ వీటి గురించి నడుస్తున్న రన్ అయితే ఇంకా పక్క పెట్టేసేద్దామన్నట్టు అయితే అనిపించింది. ఈ లినక్స్ సంబంధించిన ఇంకేమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ అయితే ఒకసారి చేయండి భయ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నాకు ఎప్పుడు వచ్చిందంటే భయ్, యాక్చువల్లీ చెప్పుకోవాలంటే వర్క్ బేసిస్ మీద యాక్చువల్లీ లినక్స్ మీద నాకు ఐడియా ఉండే. ఒకసారి మొత్తం డేటా అంతా పోయింది అనమాట. సో దాని తర్వాత సెకండ్ టైం వర్క్ బేసిస్ మీద వచ్చింది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అక్కడ ఇన్స్టాలింగ్ అనేసి ఒక బార్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో మనం అయితే ఆ ఇన్స్టాల్ అయ్యేదాకా కూడా పక్కా వెయిట్ అయితే చేయాలన్నమాట. సో దాన్ని తప్పించి మనం ఇంకా ఏం చేయలేము. సో నేను స్టార్టింగ్లోనే చెప్పినా కదా, ఈ వీడియో ఏదైతే ఉందో చాలా లెంతీగా ఉంటుంది, డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక పాడ్కాస్ట్ లాగా కూడా అనుకోవచ్చు మీరు. సో పాడ్కాస్ట్ లాగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని. సో వెనకాల అక్కడ ఇన్స్టాలేషన్ మీకు కనిపిస్తున్నట్టుంది, యానిమేషన్ ఇన్స్టాలేషన్. సో ఇంతసేపు ఏం చేసిందంటే దానికి కావాల్సిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో 70-60% వచ్చేదాకా డౌన్లోడ్ కొట్టింది అనమాట ఇంతసేపు. సో 20-30% ఇన్స్టాలేషన్ కాడికి తీసుకుంటుంది. మ్యాక్సిమం అన్నీ కూడా ఇన్స్టాలేషన్స్ అయితే అవుతున్నాయి. లినక్స్కి సంబంధించిన లేకపోతే ఇంకేమైనా సంబంధించిన అప్డేట్స్, క్వశ్చన్స్ ఏమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోయినా ఫైల్ మేనేజర్ చూసుకోవచ్చు. ఇక్కడ లుక్, థీమ్స్, ఐకాన్స్ ఇక్కడ కూడా విండోస్ ఫీల్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ కానీ, డెస్క్టాప్ ఫోల్డర్ కానీ, మ్యూజిక్, టెంప్లెట్స్, వీడియోస్, వన్ డ్రైవ్ అవన్నీ కూడా విండోస్ థీమ్ అండ్ లుక్ లాగా వచ్చింది. ఇంకా సైడ్లో లేఅవుట్ కూడా అట్లనే వచ్చింది. హార్డ్ డ్రైవ్లో లోపల తీసుకొచ్చి సి డ్రైవ్ లాగా హోమ్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఫొటోస్ వస్తాయో అవన్నీ మంచిగా చూపించారు. ఇక్కడ వ్యూ కూడా డైరెక్ట్ అక్కడి నుంచే చూసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఎక్కడ సపరేట్గా వెతకాల్సిన అవసరం లేదు. టైల్ బేస్ కానీ వేరే బేసెస్లో చూపించారు. చాలా మంచిగా అనిపించింది. యుఐ అంతా కూడా చాలా బాగుంది. కానీ చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో విండోస్ లాంటి లుక్ థీమ్కి అయితే తీసుకొచ్చారు కానీ మోస్ట్లీ చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూడకపోవచ్చు దీని మీద. అండ్ మర్చిపోయిన ఇది డెస్క్టాప్ స్విచ్చింగ్ అనమాట. సో గ్నోమ్లో ఇది ఒకటి బాగా అనిపిస్తుంది, డెస్క్టాప్ స్విచ్ కావచ్చు అనమాట. సో ఒక దిక్కు నుంచి ఇంకో డెస్క్టాప్ ఫుల్ అయిపోతే ఇంకో డెస్క్టాప్కి వెళ్ళి చేసుకోవచ్చు. సో రీసెంట్గా లినక్స్ నుంచి విండోస్ వాళ్ళు కాపీ కూడా చేసుకోరు. అండ్ ఇక్కడ ఆడియో కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు.
అండ్ ఇక్కడ అప్లికేషన్ కంట్రోల్స్ కూడా ఆడియోవి చెక్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ అప్లికేషన్ రన్ అయితే దానికి సపరేట్గా ఆడియో కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ వేరే మెన్యూస్ ఉన్నాయి. అంటే నైట్ లైట్, నోటిఫికేషన్స్కి, నెట్వర్క్స్కి, డ్రైవ్స్కి అవన్నీ కూడా నోటిఫికేషన్ కాబట్టి అన్నీ కూడా బాగానే ఇచ్చారు. ఇది ప్లాస్మా కేడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పై. సో స్టిల్ ఇంకా ఇన్స్టాలేషన్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇంకా మనం అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ దగ్గరకు వచ్చేసి పెద్దగా ఏం లేదు బై. ఇన్స్టాలేషన్ అయిపోయాక ఇంకొంచెం డెప్త్కి వెళ్దాము. అండ్ ఇక్కడ మీకు వేరే ఆప్షన్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి కదా. అండ్ కొంచెం పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, లినక్స్లో మీరు డే టు డే టాస్క్లు కూడా యూజ్ చేసుకోవచ్చు బై. మీరు సీరియల్ చూసుకోవచ్చు, బ్రౌజర్లో ఓటీటీ యాప్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. కొన్నిట్లా వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే అంత తోపుతురుము ఎడిటింగ్ కాగానే బేసిక్ ఎడిటింగ్స్ ఉంటాయి కదా, బేసిక్ ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే, లినక్స్ డే టు డే టాస్క్లో కూడా రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐ థింక్ ఎంత మోస్ట్లీ ఇన్స్టాలింగ్ అనేది వచ్చింది కదా. టాస్క్ దగ్గరకు వచ్చి 99-97% అయితే ఇన్స్టాలేషన్కి వచ్చేసింది. సో మొత్తం ఇన్స్టాలేషన్ అంతా అయిపోగానే మనము గింపుకి సంబంధించిన చూపిస్తాను వీడియోలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు డెస్క్టాప్ యొక్క రెజల్యూషన్ లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ కొట్టేసి కాన్ఫిగర్ డెస్క్టాప్ అనేసి అయితే కొట్టచ్చు. సో అక్కడ నుంచి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. మనకి రెజల్యూషన్ కానీ లేఅవుట్ కానీ మనం ఉంటే ఇట్లా ఇక్కడికి వెళ్ళి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇట్లా వాల్పేపర్ చేసుకోవాలంటే చేంజ్ డెస్క్టాప్ సెట్టింగ్స్, డెస్క్టాప్ వాల్పేపర్ అని కొడితే ఇట్లా మీకు ఇంకో విండో ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు వాల్పేపర్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసుకోవచ్చు. సో మన వాళ్ళు ఏమంటారు, విండోస్ యొక్క వాల్పేపర్ యూజ్ చేసారు అన్నమాట. దీంట్లో కూడా పర్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ కేసెస్ నాకు విండోస్ వాళ్ళది వాల్పేపర్స్ పెద్దగా అంత అనిపించవు. సో నార్మల్ జెన్యున్ ఈ వాల్పేపర్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ అప్డేట్స్ వచ్చేసరికి అయితే అప్ టు డేట్ అయిపోయింది అన్నమాట. సో మొత్తం కూడా అప్డేట్స్ కంప్లీట్ అయిపోయినాయి మనవి. మరొకసారి కొట్టినా కూడా చూసుకుంటే సెట్టింగ్స్ అవన్నీ కూడా ప్లీజ్ మొత్తం కూడా కంప్లీట్ అప్డేట్స్ అయితే అయిపోయినాయి. సో మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అనమాట. సో ఇక్కడ అవన్నీ కూడా చూసుకోవచ్చు, అన్నీ కూడా రిఫ్రెష్ అయిపోయినాయి. అండ్ మనం ఏం చేద్దామంటే అవి ఇక్కడ ఎడిటింగ్స్కి వెళ్ళిపోదాం. సో ఎడిటింగ్లో వచ్చేసరికి గింపు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. పాస్వర్డ్ రాగానే ఎంటర్ చేసేసాను పోయి. సో కంపల్సరీ మేడం పాస్వర్డ్ మాత్రం ప్రతి దానికి అడుగుతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా, సాఫ్ట్వేర్ రిమూవ్ చేసినా సరే కూడా కంపల్సరీ లినక్స్లో మాత్రం పాస్వర్డ్, ఈవెన్ లాగిన్ కూడా పాస్వర్డ్ అయితే కంపల్సరీ అడుగుతుంది అన్నమాట. సో ఎడిటింగ్కి వచ్చేసరికి షూట్ కట్ అనే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది. VLC ప్లేయర్ కూడా ఉంది, ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంది. ఇక్కడ షూట్ కట్ అనే సాఫ్ట్వేర్ కోసం వెతికిన, నార్మల్గా సెర్చ్ చేసినప్పుడు ఇంతకుముందు సెర్చ్ చేసినప్పుడు దొరకలేదు. సో అప్కమింగ్ వీడియోలో నేను చెప్తాను ఎలా చేయాలి అనేసి. ప్రస్తుతానికి నేను ఇలా అఫీషియల్గా ఇలా డిస్కవర్ KDE వాళ్ళది వెబ్సైట్ ఉంది, దాంట్లో ఇన్స్టాలేషన్ అని క్లిక్ చేసినప్పుడు నాకు ఎర్రర్ వచ్చేసింది అన్నమాట. సో ఇట్లా రావట్లేదు, అందుకే ఇన్స్టాలింగ్ అని వచ్చింది, ఒక ఎర్రర్ వచ్చేసింది. సో 2-3 సార్లు ట్రై చేసినాను, ఏందబ్బా ఇట్లా ఎర్రర్ వస్తుంది అనేసి అయితే. సో సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చింది కాబట్టి పక్కకు పెట్టేసిన నేను. ఇక్కడ కొంచెం ట్రై చేసిన, ఇక్కడ కూడా రాలేదన్నమాట. సో 2-3 వేస్ ఉంటాయి ఇన్స్టాల్ చేసుకోవడానికి, అట్లా ట్రై చేసినా కూడా రాలేదు. వేరే KDE కూడా ట్రై చేసిన, అసలు KDE Live ట్రై చేసిన, అది కూడా ఇన్స్టాల్ కాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే, మనకు కూడా కొన్నిసార్లు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ కానప్పుడు మనము ఆన్లైన్లో చెక్ చేసుకుంటాము. సో బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు మనం. సో డైరెక్ట్ బై బ్రౌజర్ ఓపెన్ చేసేద్దాము. సో బ్రౌజర్లో అయితే ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ అవుతుంది. సో మీకు అందరికి తెలిసిందే, ఎడ్జ్లా అంటిక్ చేసేసి అగ్రి కూడా ఇచ్చేద్దాం. నెక్స్ట్ అవన్నీ కూడా సెటప్ ఏదైతుందో సెటప్ అయితే సింపుల్ అండ్ బేసిక్ సెటప్ అనుకోవచ్చు. బేసిక్గా అన్నిటి నెక్స్ట్ అని కొట్టుకుంటా అండ్ అవన్నీ కూడా కొట్టేసేసినాయి. సో ఇది బేసిక్ సెటప్ అనుకోవచ్చు. సైన్ ఇన్ అడిగాడు, సైన్ ఇన్ కూడా అవసరం లేదా అనుకుంటే బ్యాక్ కొట్టేసిన. నెక్స్ట్ అండ్ ఇది ఇక్కడ అయితే లేదని చెప్పేసి అక్కడ పైన క్లోజ్ కొట్టేసిన, అంత ఇంకేం లేదు. ఇక్కడ మీరు షూట్ కట్ అనేసి అయితే టైప్ చేయొచ్చు అనమాట అవి. సో ఇక్కడ నార్మల్ ఎన్ని ట్యాబ్లో, కొత్త ట్యాబ్లో అయినా ఏ ట్యాబ్లో అయినా సరే కూడా టైప్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే గింప్ ఓపెన్ చేసి చూపించేస్తాను. సో అప్లికేషన్స్లోకి వెళ్ళి గింప్ ఓపెన్ చేయండి, కింద స్క్రోల్ చేసేసి గింప్ సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి
సో గింప్ వచ్చేసరికి ఫ్రీ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ బై మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ లాగానే పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రము ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎవరైతే విండోస్ లుక్ లాగా కావాలనుకున్న వాళ్ళకి ట్రై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, లినక్స్ మీద విండోస్ లుక్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే లినక్స్లో ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట బై. అండ్ కమింగ్ ఇక్కడ అప్లికేషన్స్లోకి వెళ్ళేసి మీరు వేరే సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా. ఇక్కడ మీరు దీంట్లో స్టీమ్ కూడా ఉంది బై, సిస్టమ్ మానిటర్ కూడా ఉంది. సో సిస్టమ్ మానిటర్ ఏంటంటే మీ సిపి యూసేజ్ ఎంత ఉంది, ర్యామ్ యూసేజ్ ఎంత ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సాఫ్ట్వేర్స్ నడుస్తున్నాయా వీటి గురించి, అండ్ ఆ సాఫ్ట్వేర్స్కి ఎంత ర్యామ్ తీసుకోవచ్చు, ఆ సాఫ్ట్వేర్స్ని డిలీట్ చేయొచ్చా లేదా అనే దాని మీద కూడా ఇక్కడ మంచిగా చూపిస్తారు అన్నమాట అవి. సో ఇది సింపుల్గా అనమాట అవి, పెద్దగా హరిబరి ఏం చేస్తున్నాను. ఇక్కడ మీకు ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్న నోటిఫికేషన్స్ అవన్నిటి గురించి ఇంతకుముందుకే నేను మెన్షన్ చేసిన. సో రైట్ క్లిక్ చేసుకొని మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా సరే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు బై, ఇంతకుముందు చెప్పలేను. సో ఇక్కడ రెజల్యూషన్ 720p రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాను, వర్చువల్ మెషిన్ కాబట్టి. సో ఇక్కడ ఇంకొంచెం నీట్గా ఇంకొంచెం డెప్త్ ఫీల్ అయ్యేటట్టు వచ్చింది, లుక్ బాగా అనిపించింది. ఇప్పుడు లుక్ బాగుంది అండ్ విండో కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. సో అది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏందన్నా అంటే ఇంకేం లేదు, మీరు సర్చ్లో టైప్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా సాఫ్ట్వేర్స్ కావాలంటే ఇక్కడ షార్ట్ కట్ అనేసి వచ్చింది, లేకపోతే సాఫ్ట్వేర్స్ అనేసి, లేకపోతే అవి ఏమైనా ఉంటాయి ఇట్లా మీకు అవసరమైన ఏమైనా ఉంటాయి ఇట్లా టైప్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచే. సో లినక్స్లో డిఫరెంట్గా ఉంటుంది, దీంట్లో ఇది డిఫరెంట్గా ఉంది. సో విండోస్ లెవెల్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో వన్స్ ఇక డిస్కవరీ యాప్ అయితే ఓపెన్ చేసినాం. ఇక్కడ షూట్ కట్ అనేది వన్స్ ఇక ట్రై చేసిన, ఎందుకంటే సాఫ్ట్వేర్స్ అప్డేట్ అయినాక డిఫరెంట్గా ఉంది కదా. సో వన్స్ ఇక ట్రై చేద్దామని చెక్ చేసినాను. సో ట్రై చేసినాక చూస్తే కూడా రాలేదన్నమాట. సో ఇది రావట్లేదు కాబట్టి దీనికి సింపుల్ అండ్ ఈజీయెస్ట్ మెథడ్ అయితే చూడాలి. ఆబ్వియస్గా పాస్వర్డ్ అథెంటికేషన్ పాస్వర్డ్ అదన్నీ కూడా అడుగుతుంది, కానీ నాకు తెలుసు కొన్ని సిచ్యువేషన్స్లో లినక్స్లో కొన్ని ఏమంటారు ఇన్స్టాల్ కావు. ఇది ఇక్కడ నాకు ఒక బగ్ వచ్చింది, కంటిన్యూ అనుకుంటాగానే కింద నాకు ఇక్కడ లోడింగ్ అవుతున్నట్టు ఇది ఒక బగ్ వచ్చేసింది అనమాట. సో ఇది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో ఇది అన్పాలిష్డ్ కాబట్టి కొన్ని బగ్స్ కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి, ఇది మాత్రం గ్యారంటీ పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఎంత క్లోజ్ చేసుకోవాలన్నా సరే కూడా టాస్క్లకు ఎక్కడ నుంచి ఇక్కడ ఏమంటారు డిస్కవరీ టాస్క్లో క్యాన్సిల్ చేసిన కూడా క్యాన్సిల్ కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారంటే దీని ఏమంటారు అది టాస్క్ మేనేజర్. సో టాస్క్ మేనేజర్ యూజ్ చేసి క్లోజ్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట, లేకపోతే వేరే సిపియు మానిటర్స్ ఉంటే అక్కడ నుంచి కూడా క్లోజ్ అయితే చేయాల్సి వస్తుంది. సో నాకైతే ఇది ఒకటి కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. సో చాలామందికి యూస్ఫుల్ కాకపోవచ్చు, ఈవెన్ దో అది టెక్నీషియన్లా కూడా ఇంతగానో చేస్తే కూడా ఇంతగా ఇబ్బంది అయింది. నాకు యావరేజ్ పర్సన్కి ఇంకెంత ఇబ్బంది కావచ్చు అనేసి అయితే నాకు. సో ఇక్కడ అప్లికేషన్ చూసుకోవచ్చు. సో అది సెలెక్ట్ చేసేసి ఏదైతే బగ్ వస్తుందో దాన్ని ఎండ్ అప్లికేషన్ కొట్టేసాగానే అది అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. సో నాకు మెయిన్ ఏంటంటే నాకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇట్లా రావట్లేదు. చక్కగా ఒకటే పని చేసిన, బ్రౌజర్ ఓపెన్ చేసినాము, లోడింగ్ అయితే బ్రౌజర్ లోపడైతే ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన, దాంట్లో డైరెక్ట్ టాప్లోకి వెళ్ళేసి ఇది ఏందబ్బా ఇట్లా వచ్చింది అనేసి అయితే చూపించారు, రికమెండ్ చేశారు. సో క్లోజ్ చేసి అది న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి టైప్ చేసినాం, ఇది షూట్ కట్ అనేసి నార్మల్గా టైప్ చేసిన. సో నార్మల్గా ఫస్ట్ అయితే డైరెక్ట్ తీసుకోవట్లేదు, డైరెక్ట్ ఇక్కడ హోమ్ అని వస్తుంది, హోమ్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్కి వెళ్ళిన. సో డౌన్లోడ్ వెళ్ళినాక మీరు ఇక్కడ టార్ అని ఉంటుంది, యాప్ ఇమేజ్ అని ఉంటుంది. సో యాప్ ఇమేజ్ బెటర్, యాప్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని షూట్ కట్కి. ఈవెన్ కొన్నిటికి మోస్ట్లీ అయితే యాప్ ఇమేజెస్ ఉంటాయి, అవి డౌన్లోడ్ అవుతుంది. సో ఎక్కువ డేటా కూడా తీసుకో 200 MB ఉంటుంది. సో మీరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్రాస్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు విండోస్లో రన్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ని, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని లినక్స్లో కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. సో రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేయాలి. సో ఇట్లా రన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ అనేసి అయితే క్లిక్ చేయాలి. అండ్ ఓకే లేకపోతే ఏమైనా ఉంటే ఇట్లా
పర్మిషన్స్ ఇట్లా ఇచ్చేసి ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ డబల్ ఎంటర్ కొట్టినప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అందరూ కూడా అన్ని విండోస్ మినిమైజ్ చేసుకొని ఇది షార్ట్ కట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది ఉంది. సో ఇక్కడ నార్మల్గా ఏముంది, రైట్ క్లిక్ చేసుకోవచ్చు. అంటే ఇది యానిమేషన్ ట్యాబ్ అనుకోండి. ఇక్కడ టైమ్ లైన్ ట్యాబ్కి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసి వీడియో ట్రాక్ కానీ లేకపోతే ఆడియో ట్రాక్ కానీ యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సైడ్లో కిందికి డ్రాగ్ చేస్తాం, ఇక్కడ ఆడియో కింద వస్తుంది, వీడియో పైన వస్తుంది అన్నమాట. అండ్ దీని తర్వాత ఇక్కడ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే టిక్ మార్క్ చేస్తే కాన్ఫిగర్లో మనకి సెలెక్ట్ కావట్లేదు, ఎందుకంటే వర్చువల్ బాక్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో సెలెక్ట్ కావట్లేదు అనమాట. అది మెయిన్ రీజను. క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ డిస్కవర్లోకి వెళ్ళేసి అప్డేట్స్ ఏమన్నా ఇట్లా ఇంకొక అప్డేట్ వచ్చింది నాకు. సో అది అప్డేట్ చేసేస్తే అయిపోతుంది. పాస్వర్డ్ అడిగింది పోయి 1 సెకండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసాడు. సో లినక్స్లో ఏంటంటే పోయి అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి. సో ఐ థింక్ ఆండ్రాయిడ్ లాగానే రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి, అదొకటి మంచి విషయం. సో ఇక్కడ గేమ్స్ చూసుకుంటే సూపర్ టక్స్ అని ఒక గేమ్ ఉంది. సో మ్యారియో లాంటిది కొంచెం స్పూఫ్ గేమ్ అనమాట. అండ్ సూపర్ కార్డ్స్ ఉంది. సో ఇవన్నీ కూడా క్లాసిక్ పాత గేమ్స్ అనమాట, అంటే ఇప్పటివి కావు. సో చాలా రన్ కాకపోవచ్చు పాత గేమ్స్. ఇవి లినక్స్లో కూడా గేమ్స్ లేవన్నా అంటే ఉన్నాయి, కానీ కొన్ని పాతవి కూడా ఉన్నాయి అనమాట. ఇట్లా కాదన్నా అంటే మీకు ఇంకా మంచి విషయం చూపిస్తాను, అది ఇంకా బెటర్ అవుతుంది. అది మాత్రం ఎక్సలెంట్ అండ్ సూపర్గా అనుకోవచ్చు మీరైతే. ఇంకొక వెబ్సైట్ అది చూపిస్తాను. ఈవెన్ దో నా టెక్ న్యూస్లో కూడా ఆ వెబ్సైట్స్ గురించి నేను చాలాసార్లు కూడా మెన్షన్ చేసిన. అది ఆ వెబ్సైట్లో మాత్రం మీరు ఏమంటారు, పండుగ చేసుకుంటారు, ఆఫర్స్ వస్తాయి, కూపన్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు అదే తెలిసిందే, స్టీమ్ వెబ్సైట్. సో అది పక్కకు పెడితే దీంట్లో ఇలా యాప్ స్టోర్లు ఏమైనా ఉన్నాయా అంటే, సో దీంట్లో అయితే కష్టం బై. ఈవెన్ దో ఇవి ఫ్రీ అయినా సరే కొంచెం పాత చాలా పాతవి అనమాట, చాలా ఓల్డ్ గేమ్స్ అనమాట. ఇప్పటి జనరేషన్కి మనకి ఇప్పటి యూత్కి అయితే ఈ గేమ్స్ సెట్ కూడా కావు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ యూఐ ఇవన్నీ కూడా మెయిన్ చూసుకుంటే మీకు విండోస్ ఫీల్ అయితే వస్తుంది. విండోస్ ఫీల్ వస్తుంది, కానీ అప్లై చేసేటప్పుడు మాత్రము మీకు ఎన్కి ముంగటికి అయితే చాలా అవుతాం. ఎందుకంటే విండోస్లో ఉన్నట్టు ప్రీమియర్ ప్రో కానీ అడోబ్ కానీ ఫోటోషాప్ కానీ అవి రావు, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా రాదు. సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. యూఐ లుక్ కావాలంటే మాత్రం మీకు చెప్పినట్టు ఇంతకుముందుకు లినక్స్ మింట్ ఉంది, జోరెన్ ఉంది, అవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వేరే గేమ్స్ ఉన్నవి. సో ఇక్కడ మైన్క్రాఫ్ట్ లాంటి స్పూఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పక్కకు పెట్టేద్దామే. సో స్టీమ్ అనే వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్. కూడా అఫీషియల్ స్టీమ్ అనే వెబ్సైట్లో ఇక్కడ మీరు నార్మల్గా ఏదైనా గేమ్ ఏదైనా సర్చ్ చేసుకోవచ్చు, పర్చేజెస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అట్ ప్రజెంట్ నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో పబ్లిషర్ సేల్ అనేది నడుస్తుంది. ఏదైనా ఒక గేమ్ టైప్ చేసేసేయండి, సో అది క్లోజ్ చేసుకోవచ్చు. సర్చ్ అది ఏదో క్లోజ్ చేసేసుకొని ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి సైడ్లో. ఈ ఫిల్టర్స్లో కిందికి వచ్చేసి స్టీమ్ ఓఎస్ ప్లస్ లినక్స్ అని టిక్ చేయగానే స్టీమ్ సపోర్టెడ్ గేమ్స్ ఏవైతున్నాయి ఇక్కడ మీకు అన్నీ వచ్చేస్తాయి. దీంట్లో ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ సాఫ్ట్వేర్ లాంచర్ అనుకోవచ్చు, స్టీమ్ అనేది లాంచరు. సో ఫ్రీ గేమ్స్ తీసుకోవచ్చు అనమాట. సో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు లినక్స్లో కూడా. అంటే కొత్త గేమ్స్ అయితే రావు, కొన్ని 1-2 కొత్త గేమ్స్ అంటారు, కానీ 1 year 2 years బ్యాక్ 3 years బ్యాక్ గేమ్స్ రన్ చేసుకోవచ్చు. లేటెస్ట్ లైక్ గాడ్ ఆఫ్ వార్ అట్లాంటివి అయితే కష్టము, బగ్స్ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. అండ్ పైన ప్రైజ్కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు టాప్ కార్నర్లో ప్రైజ్ అని ఉంది, అది డ్రాగ్ చేసుకోవచ్చు. లాస్ట్కి డ్రాగ్ చేసేస్తే మాత్రము మీకు అన్ని ఫ్రీ గేమ్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ కూడా చూపించేస్తారు సర్చ్ రిజల్ట్. సో ఇవన్నీ కూడా ఫ్రీ గేమ్స్ మీరు లినక్స్లో ఆడచ్చు అనమాట. త్రూ స్టీమ్ లాంచర్తోన ఈ గేమ్స్ అన్నీ కూడా ఆడచ్చు. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది అయితే అనుకుంటున్నాను నేను. అండ్ లినక్స్ మీద కూడా ఒక మంచి ఐడియా వచ్చిందనేసి అయితే అనుకుంటున్నా, యూస్ఫుల్ అవుతుందనేసి అయితే కూడా నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏందన్నా దీంట్లో ఏముందన్న అంటే, నార్మల్గా పెద్ద గేమ్లో డే టు డే ఎట్లయితే ఓపెన్ చేసి అట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ మానిటర్ చూసుకోవచ్చు, ఎంత యూజ్ అవుతుంది, ఎంత యూటిలైజ్ అవుతుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కదా. సో అంతే.
అండ్ యాప్ ఇమేజెస్ గురించి కూడా చెప్పినాను, ఇన్స్టాలేషన్ గురించి చెప్పినాను, సాఫ్ట్వేర్స్ ఎలా రన్ చేయొచ్చు, ఒకవేళ ఇట్లా మీరు యాక్చువల్ సాఫ్ట్వేర్ లేకపోతే ఎలా చేయాలని కూడా చెప్పిన. సో ఫైనల్గా విడ్జెట్స్ పై క్లాక్ గురించి స్టార్టింగ్లో చెప్పిన కదా, ఇది విడ్జెట్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, మీకు విడ్జెట్ అప్లై అయిపోతుంది. అండ్ ఇది క్లోజ్ చేసుకోవచ్చు విడ్జెట్ ట్యాబ్. రైట్ క్లిక్ చేసి మీకు రీసైజ్ ఉంటుంది, మూవ్ ఎడిట్ మోడ్ ఉంటుంది. సో మూవ్ కానీ రీసైజ్ కానీ చేసుకోవచ్చు. సో ఇలాంటి విడ్జెట్స్ మనకి విండోస్ 7లో గుర్తుకుండొచ్చు. విండోస్ 7లో అప్పుడు బాగా యూజ్ చేసేటోళ్ళము. నాకు స్టిల్ ఇప్పటికీ దాంట్లో CPU ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది అనే విడ్జెట్ బాగా అనిపించింది అనమాట. సో ఇలా చాలా విడ్జెట్స్ ఉన్నాయి మీకు, కీబోర్డ్ అని, పవర్ బటన్ అని, అవన్నీ మానిటర్స్ చాలా ఉన్నాయి. CPU మానిటర్ గురించి చాలా చూపించినాం, ప్రింటర్ గురించి, CPU ర్యామ్ ఎంత యూజ్ చేసుకుంటుంది, ట్రాష్ సెట్టింగ్స్ అని, వెదర్ అని, ఇవన్నిటి గురించి కూడా చాలా విడ్జెట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు యాడ్ చేసుకోవాలన్నా సరే కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకొంచెం రీసైజ్ చేసేసి చిన్నగా కానీ ఇంకొంచెం పెద్ద సైజు కానీ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది KDA ప్లాస్మాలో ఉన్న ఫీచర్ అన్నమాట. దీంట్లో విడ్జెట్స్ కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి అన్నమాట. సో ఎడిట్ మోడ్లో బయటికి రాగానే మీరు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. టాస్క్ కంపల్సరీ ఎడిట్ మోడ్లోకి నుంచి బయటికి వస్తుంది విడ్జెట్ నుంచి. సో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ చదివి కింద కామెంట్ చేయండి. నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఒకటే మాట చెప్తున్నా, టెస్టింగ్ పర్పస్కి అయితే నేను కూడా వర్చువల్ బాక్స్లోనే టెస్టింగ్ చేసినాను. ఫైనల్గా ఇలాంటివి కూడా ఉంటాయని చూపించడానికి అనమాట. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం చేసిన వీడియో అనమాట, అంతే, ఇంకేం లేదు. మీరు కూడా తీసుకొని ఫార్మాట్ చేసారు అనుకుని మీ డేటా అంతా కూడా పోతుంది. అందుకే ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయకండి. నేనున్నా లినక్స్ సంబంధించి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం ట్రై చేస్తే ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇట్లా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ అలా కలుసుకుందాం.